పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు. ఖజానాకి బొక్కబట్టారు. ఈ రోజు కూటమి ప్రభుత్వ జోబీలు మాత్రం ఫిల్ అవుతున్నాయి మద్యంతో. అలాగే ఇసుక మాఫియా, ఉర్సా భూముల మాఫియా, గంజా మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు. పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు. ఈరోజు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, ఎవరెవరు విలేజ్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరి మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేసి కనీసం ఛార్జ్ షీట్లు కూడా వేయకుండా వాళ్ళ మీద బెయిల్ రాకుండా ఎంత చేయాలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా చేస్తుండటం మనం అందరం కూడా గమనించాలి. నిజంగా ఒక తప్పు జరిగితే కేసు ఎఫ్ఐఆర్ చేయండి. ఇమీడియట్ గా 10-15 రోజుల లోపలైనా మినిమం ఆ కేసుల్ని ఛార్జ్ షీట్ వేసి మీరు కోర్టుకి అప్పగిస్తేనే కదా వాళ్ళకి బెయిల్ వస్తుంది. అంటే తప్పుడు కేసులు కాబట్టి ఛార్జ్ షీట్ లో నిజాలు రాయాలి కాబట్టి తప్పులు రాస్తే రేపు వాళ్ళ ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులతో జైల్లో 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు మగ్గిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కలుగుతోంది. ఎవరైతే ఈ రోజు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లారో వాళ్ళకి అండగా నిలబడ్డాం. వారందరికీ కూడా ఈరోజు బెయిల్స్ ఇచ్చాం. ఎవరైతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో ఆ కూటమి నాయకుల్ని గాని ఆ అఫీషియల్స్ ని గాని వదిలిపెట్టేది లేదు. మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధంగా మీ అందరినీ కూడా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద ఏ విధంగా అరాచకాలు, అక్రమాలు, రేపులు, దురదృష్టకరం 3 ఏళ్ల అమ్మాయిని కూడా మొన్న మీరు చూస్తే ప్లేనరీ జరిగే ప్లేస్ లో రేప్ చేసి చంపేసి కంపల్లో వెళ్తే ఏ వంట బాగుంది అని మాట్లాడతారు. ఎంతమంది వచ్చారని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన సూపర్ 6 కి దిక్కు లేదు. 6 శాసనాలు అని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు, ఎవరు ఎక్టు తెచ్చినా నాకెందుకని. రాష్ట్రంలోనే కాదు పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోడు. పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు. సుగాలి కేసు అన్నారు, ఏమైందో తెలియదు. 30,000 మంది మాయమయ్యారన్నారు. మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీకు ఇంటెలిజెన్స్ చెప్పదా 30,000 మంది ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎదురుగా నించొని ప్రజలకి వెన్నుపోటు పొడిచిన కట్టప్ అయితే సైడ్ నుంచి పొడిచిన కన్నింగ్ కట్టపులు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ముగ్గురికి నేను చెప్తున్నా, మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే సైలెంట్ గా వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకి అండగా జగనన్న ఉన్నాడు. జగనన్న వెనక మేమందరం ఉన్నాం. జగనన్న సైనికులుగా మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ముఖ్యంగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రైతు బాంధవులుగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చారు. రైతుకు పెట్టుబడి రైతు భరోసా ద్వారా రబీకి గాని ఖరీఫ్ గాని అందించడం మనం చూసాం. అలాగే వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు గాని, ఎరువులు గాని, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా ఇవ్వటం జరిగింది. 5 ఏళ్లలో ఏ రోజు రైతు రోడ్డెక్కలేదు. మాకు అన్యాయం జరిగిందనో, మాకు గిట్టుబాటు ధర రాలేదని రోడ్డెక్కల. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి రైతులు రోడ్డెక్కారు, మామిడికాయ రైతులు రోడ్డెక్కారు, పసుపు రైతులు రోడ్డెక్కారు. ఎందుకంటే ఎక్కడా కూడా దేనికి గిట్టుబాటు లేదు. ఈరోజు రైతులైతే కన్ను నీళ్లు కాదు, రక్తపు నీళ్లు వస్తున్నాయి కళ్ళల్లో నుంచి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడికాయలు ఎక్కువ. మామిడికాయకి రేట్ లేక కనీసము 5 రూపాయలు అంటే కోసే కూలి కూడా రాకుండా ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు పసుపుకి గాని, మిర్చికి గాని, వరికి గాని దేనికి కూడా ఇవ్వలేదు. రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. భరోసా కేంద్రానికి ఉన్న వైఎస్ఆర్ గారి బొమ్మని, జగనన్న బొమ్మని తీసేస్తారు. వైఎస్ఆర్ క్లినిక్ ఉన్న వైఎస్ఆర్ గారి పేరు తీసేస్తారు. నిజంగా మీరు నిజమైన నాయకులైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే జగనన్న చేసిన దానికన్నా గొప్పగా పరిపాలించండి. జగనన్న చేసిన దానికన్నా గొప్పగా సంక్షేమాన్ని అందించండి.
జగనన్న చేసిన దానికన్నా గొప్పగా అభివృద్ధిని అందించండి. అంతేగాని ఉన్న వాటిని నిర్వీర్యం చేస్తూ ఈరోజు కక్ష సాధింపు చర్య చేసుకోవాలంటే గొప్ప గొప్ప వాళ్లే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మహిళలకి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి, రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి, యువకులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని కూడా కోరుకుంటూ జగనన్న ఇచ్చేటివి ఆపేశారు. కనీసం మీరు చెప్పినవైనా కంటిన్యూ చేయండి అని కోరుకుంటూ ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలకి అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు, కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు కొట్టినారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పియాలంటే కూడా ముందుకు రాలేని అప్పట్లో ప్రభుత్వము ఈ రోజు ఒక గాంజాయి బ్యాచ్ ని డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి. ఇదే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది చూసి స్పందించిపోయింది. అటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని కలవలేదే. మేము వస్తున్నామని తెలుసుకుని అప్పుడు హడావిడిగా అప్పట్లోనే ఎమ్మెల్యే వచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదే. అంతేకాకుండా అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాబు వాళ్ళ అక్కని వాళ్ళ సిస్టర్ని కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి ఆ అబ్బాయిని అంటించి చంపేసినారు. అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు? అప్పుడెందుకు వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలోకి రాగానే ఈ డ్రామాలన్నీ చేస్తారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టం జరగడానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడెక్కడో పొలం చూపించి బురద కాలకంటకుండా మహారాజులాగా బతికి 1000 మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల ముఖం కూడా చూడకుండా పరిపాలన చేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని గురించి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా హర్షించరు. ప్రభుత్వంపై ఇంత మాట్లాడుతున్నారే, మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి? అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష హోదాలో మీరు మాకు ఇస్తేనే వస్తామని ఎందుకు చెప్తున్నారండి? ప్రభుత్వం పైన బురద జల్లుతారు, ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ప్రభుత్వంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద నమ్మకం లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వైసీపీ నాయకుల ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వం పైన మీరు నిందలేస్తున్నారో అదే ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు. విచిత్రం ఏంటంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ పెన్షన్లకు అప్లై చేస్తున్నారంట. చాలా మందికి శాంక్షన్ కూడా అయ్యింది. ఈ ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ప్రభుత్వం పైన మీకు ఎటువంటి ఇది లేదు, కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలు మాత్రం కావాలా. అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడరు, కానీ ప్రజల తరపు నుంచి వచ్చే జీతాలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంట. ఇది ఎక్కడ న్యాయం అండి?
సో దయచేసి మీరు ఏదైతే నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారు, పలానా కులం వాళ్ళు నేరం చేస్తే పర్వాలేదు, పలానా మతం వాళ్ళు నేరాలు చేస్తే పర్వాలేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి వైసీపీ మీరేమన్నా మీ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటున్నారా? ఇది ఎన్డీఏ ప్రభుత్వం. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, ఏ కులం ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు బూతులు మాట్లాడుతుంటే తిరిగి ఒక మాట అనలేకపోయినారు. మీరు మీ ప్రభుత్వంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుకున్నా ఒక మాట మాట్లాడలేకపోయినారు. డ్రగ్స్ వాడకండి అనే ఒక మాట కూడా మీ నోట్లోంచి రాలేకపోయింది. ఈ గాంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయినాయి. అటువంటిది గాంజాయి అమ్ముతున్న వాళ్ళ ఇళ్ల కాడికి పోయి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే చాలా చాలా వింతగా, విడ్డూరంగా, వినడానికి చాలా అసహ్యంగా ప్రజలందరూ కూడా అనిపిస్తుంది. ఈరోజు వైసీపీ నాయకులు ఏదైతే మీరు ర్యాలీ చేసినారో, ఒక్కసారి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వగలిగినామనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ర్యాలీ వల్ల ప్రజలకి మీరు ఏం చైతన్యం ఇవ్వగలిగారో ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్లు టైంకి ఇస్తున్నాడు, పెంచి చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి టైంకి అందజేస్తున్నారు. ఉద్యోగస్తులకి జీతాలు టైంకి ఇప్పిస్తున్నాడు.